ఇదిగో నూతనంగా రక్షణ పొందాం. దేవుని సన్నిధికి వెళ్ళకపోతే మాకు అది శాపం. దేవుని ప్రార్థనలో పాల్గొనకపోతే మాకు మంచిది కాదు. మీ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు, వాళ్ళను చూసి వీళ్ళను చూసి కాదు. నా రక్షణ నేను కాపాడుకోకపోతే దౌర్భాగ్యురాలను. ప్రభువా, అలాగున మాకు సహాయం చేయండి. వారందరి కొరకు ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. వీటన్నిటినీ మరి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా ప్రార్థనలో మరి ముందుకు సాగుదాం. దయచేసి అందరూ కూడా మరి ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉపవాస ప్రార్థన రోజున బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన, చాలాసేపటి నుంచి 4 విజ్ఞాపనల కొరకు మేము ప్రార్థించాం. మరోసారి వాటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ముఖ్యంగా ఒక కుటుంబం లోను కొరకే ఎదురు చూస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు నాయన. లేమితో కొట్టుమిట్లాడుతున్నారు. వారికి ఆర్థిక సహాయం చాలా అవసరం. వారి గృహంలో జరిగే శుభ కార్యము కొరకే అత్యంత అవసరం నాయన. మీరే అనుమతించండి. అధికారులలో కదలికను కదిలించి తప్పకుండా వారికి మంజూరు చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అలాగే రాజేశ్వరి అనే సహోదరు కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తల్లి ఆసుపత్రులు అడ్మిట్ అయ్యారు నాయన. ప్రార్థన చేయమన్నారు, ప్రార్థన చేశాం. మరి హెల్త్ ఇంప్రూవ్ అయిందని చెప్పారు. నిన్ను స్తుతిస్తూ ఇంకా సంపూర్ణ ఆరోగ్య నా తల్లికి ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే రక్షణ పొందిన బిడ్డలు, ఇదిగో ప్రార్థన నిర్లక్ష్యం చేసే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వాళ్ళందరూ కూడా మరల ప్రభువా, ఇదిగో ప్రార్థనకు వెళ్ళాలి, అయ్యో ప్రార్థనకు టైం అవుతుంది, ఈరోజు బుధవారం, ఈరోజు శనివారం, ఈరోజు ఆదివారం అనే స్పృహ కలిగించండి. హృదయము నిండా, మనసు నిండా, బుర్ర నిండా లోకానుసారమైన ఏమేమో పెట్టుకుని అసలైనవి వదిలేసే ఆ సోమరితనాన్ని, ఆ భక్తి లేనితనాన్ని వాళ్ళ యొద్ద నుండి తొలగించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. అలాగే ఇదిగో రేపటి నుండి సండే స్కూల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ప్రభువా. ఇది మాకు చాలా మంచి కార్యం. ఇదిగో నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు దేవా, చిన్న బిడ్డల్లో నాయన ఆ లేత మనసుల్లో మీ అందలి భయం, మీ అందలి భక్తిని నేర్పించడానికి మేము చేస్తున్న ప్రయత్నాన్ని మీరు దీవించండి. మీరే చెప్పారు, చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానివ్వండి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అని మీరు చెప్పారు. కాబట్టి వారికి ప్రాధాన్యత ఇస్తూ రేపే ఈ విద్యా సంవత్సరానికి మేము ప్రారంభిస్తున్నాం. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఆ కార్యక్రమంలో చక్కగా అందరూ పాల్గొని మీ నామాన్ని మహిమపరిచేటువంటి కృప అనుగ్రహించి మహిమను పొందమని మీ సేవకునైన నా ప్రార్థన ఆలకించి అంగీకరించండి. ఇదిగో నీ వాక్యాన్ని కొద్దిసేపు నేర్చుకోబోతున్నాం. మా అందరికీ మంచి వర్తమానాన్ని నేర్పించి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. ఈ ఉపవాస ప్రార్థనలో మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తులుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 9 వర్డ్స్ 31 మనందరం చదువుదాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతట, ఇక్కడ మాటను అండర్లైన్ చేయాలి, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి యుండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.
అంటే సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సంతోషము కలిగి ఆనందము కలిగి విస్తరించుచుండెను అనే మాట. క్షేమము కలిగి సమాధానము కలిగి మంచిగా విస్తరిస్తుంది అనే మాట అక్కడ వ్రాయబడింది. ఇది యేసు ప్రభువారు శిలువ మరణం పొందిన తరువాత సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి 40 రోజులు కనిపించి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారంగా మేడగదిలో 120 మంది ప్రార్థన చేయగా 49 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చినప్పుడు ఏర్పడిన మొట్టమొదటి సంఘం. దీన్ని ఆదిమ సంఘం అంటాం. దేవునికి స్తోత్రం. దీన్ని ఆదిమ సంఘం అని అంటాం. అంటే పురాతనమైన సంఘం అని, లేదా మొదటి సంఘం అని అంటాం. ఇప్పుడు మన సంఘాన్ని ఆధునిక సంఘం అంటాం. ప్రస్తుత సంఘాలను మనం ఏమని పిలుస్తాం? ఆధునిక సంఘం అని అంటాం. ఈ రెండింటికి కొన్ని పోలికలు మనం కొద్దిసేపు ఉపవాస ప్రార్థన కనుక మనము ధ్యానం చేద్దాం. సాధారణంగా మనం ఏమంటామంటే బంగారం విషయంలో కూడా మాట్లాడుతున్నప్పుడు పాత బంగారం ఇది, చాలా మంచి బంగారం ఇది అని అంటాం. ఇప్పుడు వస్తున్నదంతా నకిలీది అని అంటాం. మరొక 10 ఏళ్ళు పోయిన తర్వాత ఈ బంగారాన్ని కూడా మళ్ళీ అప్పటి వాళ్ళు ఏమంటారు అంటే ఒరిజినాలిటీ అనేది రాను ఏమైపోతుందంట, తగ్గిపోతుంది అని అంటాం. అప్పుడు ప్రార్థనలే మంచి, లేకపోతే అప్పుడు రోజులే బాగున్నాయి అని అంటారు కదా. ఇప్పుడు పెద్దోళ్ళందరిని అడగండి, ఆ రోజుల్లో బాగుండేది, ఇలాగుండేవాళ్ళం అలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఏంటి ఎవరి కాళ్ళకే స్వార్థాలు వచ్చేసినాయి, ఎవరి కాళ్ళు ఎలాగైపోయారు అని అంటాం. ఇలాగ మనుషుల కోసం మనం మాట్లాడుకునే కంటే సంఘం కోసం మనం మాట్లాడుకునేటువంటి క్రమంలో ఈరోజు కొన్ని విషయాలు నేను ధ్యానం చేశాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందులో మొదటి విషయం ఏమిటనగా ఆదిమ సంఘం అంతకంతకు ఏమైందట? విస్తరించెను అని వ్రాయబడింది. ఆదిమ సంఘం విస్తరించింది. ఇప్పుడు ఆధునిక సంఘం ఏమవుతుందంటే విస్తరిస్తుందా, విడిపోతుందా అంటే మీరు చెప్పాలి. ఏం చేస్తుంది? విడిపోతుంది కదా, విడిపోతుంది. చాలా చోట్ల ఇదే జరుగుతుంది. ఆదిమ సంఘంలో అలా కాదు. సంఘం అంతా సమిష్టిగా ఉండి అందరూ కలిసి ఒకేలాగుండి వాళ్ళందరూ కూడా సమిష్టిగా దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి దినదినము వర్ధిల్లుతూ ఉండేది, విస్తరిస్తూ ఉండేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఇప్పుడు విడిపోవటానికి ఎక్కువ మనస్సు పెడుతున్నారు, ఎక్కువ బుర్ర అలాగ ఉపయోగిస్తున్నారు. అక్కడికి వెళ్ళేది ఏంటని ఒకరు, ఇక్కడికి వెళ్ళేది ఏంటని ఒకరు. కానీ ఓ నిబద్ధత, ఓ నియమము, ఆదిమ సంఘమునకున్న నీతి ఇప్పుడు మనకు ఉండాలి అనే స్పృహ చాలా మందిలో లేదు. నేటి క్రైస్తవ సంఘం నేర్చుకోవలసిన అత్యాధునికమైనటువంటి పాఠం ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదిమ సంఘం విస్తరించింది, ఆధునిక సంఘం విడిపోతుంది. నువ్వు విడిపోయే దానిలో ఉంటావా, విస్తరిస్తున్న సంఘంలో ఉంటావా? ఆలోచించాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఆదిమ సంఘంలో పిలుపు అనే ఒక అతను ఉండేవాడు. అతను దేవుని యొక్క మాటకు లోబడి ఒక నపుంసకుని దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళలేదట, ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడట. అంటే ఆదిమ సంఘంలో ఉన్న బిడ్డలు ఆత్మీయతకు, లేకపోతే ఒకరికి సువార్త చెప్పాలి అంటే పరుగులెత్తేవారు అనే మాట అక్కడ మనం చూస్తాం. అంటే ఆదిమ సంఘం పరుగులెత్తేది అని, ఆత్మీయమైన పరుగులాట అంటాం దాన్ని. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం
30వ వచనం గనక చదివితే ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథమును చదువుతుండగా విని, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు, ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నపుంసకుడు గాజాకు పోయేటువంటి మార్గంలో అతడు రథం మీద ప్రయాణం చేస్తున్నాడు. ఫిలిప్పు ఏమో ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఫిలిప్పు ఆదిమ సంఘ విశ్వాసి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదిమ సంఘంలో ఉన్న అతను ఆత్మలో ఎంత తీవ్రత అంటే, ఇదిగో నపుంసకుడు అనేవాడు ఒకడు వాక్యం చదువుతూ ఏడుస్తున్నాడట. ఏంటి, గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉంటున్నట్టు ఎవరైనా ప్రవక్త ఎవరి గురించి రాశాడు ఇది? అతడు మౌనంగా ఉన్నాడా? అయ్యో పాపం, అతను పెరికేశారా, అతను కొట్టారా, ఇలాగ చంపారా, ఇలా చేశారా, ఏంటి, ఎవరికి జరుగుద్ది ఇలాగా అని ఏడుస్తుండగా అప్పుడు దేవుని యొక్క ఆత్మ ఫిలిప్పును ప్రేరేపించింది. ఫిలిప్పో వెళ్ళు, గాజాకు పోయే మార్గంలో ఒకడున్నాడు, అతడు తటపటాయిస్తాడు, అంటే ఏమంటారు, మీమాంసలో ఉన్నాడు, అతనికి అర్థం అవ్వట్లేదు చదివినది ఏదో, నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు అక్కడ ఆ మాట చదివే మనం, రథం ఎక్కి అని. అంటే రథం మీద ప్రయాణం చేస్తున్న అతను దగ్గరకు ఇతడు పరుగులెత్తుకుంటూ వెళ్ళి ముందు అతడు చదివేది విని, ఆ తర్వాత నువ్వు చదివింది నీకు అర్థమయ్యిందా అని అడిగాడు. ఎవడో ఒకడు చెప్పకపోతే నాకు ఎలాగూ అర్థమవుద్ది అని అన్నాడు. ఈరోజు బోధ ఎందుకు వినాలి అంటే, ఎవరో ఒకరు వివరించకపోతే అది మనకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం. ప్రతిసారి కూడా మనం వాక్యాన్ని ఎందుకు ధ్యానం చేస్తాము అని అంటే, దేవుని ఆత్మ బయలుపరుస్తుంది, ఆ వాక్యమును బయలుపరుస్తుంది. అది అర్థం చేసుకోవడానికి అది మనం చక్కగా వినాల్సిందే. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ సంఘంలో అలాంటి వాళ్ళు ఎక్కువగా ఉండేవారు. ఆత్మీయతలో పరుగులు, ఒక ఆత్మీయ కార్యం చేస్తున్నాము అని అంటే, దేవుని యొక్క ఆత్మతో ఒకరు చెప్పారు అని అంటే దానికోసం పరిగెత్తే సంఘం ఆదిమ సంఘం. ఇప్పుడు ఆధునిక సంఘం పరిగెత్తడం లేదు, ఏం చేస్తుంది, పడిపోతుంది. అది మొదటి పాయింట్ విడిపోతుంది, రెండవ పాయింట్ పడిపోతుంది. అది పరిగెత్తు అంటే పడిపోతుంది. ఉదాహరణకి డ్రైవర్ వేసుగారు ఆటో వచ్చేసింది అనుకోండి, రథం కంటే ముందు పరిగెత్తాడు ఆయన, ఆలస్యం అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఏం చేయాలి, ఆటో కంటే ముందు పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును, ఎత్తైన స్థలములు శక్తితో నిలుపును, కాళ్ళను లేడి కాళ్ళగా చేయును, ఎత్తైన స్థలములు శక్తితో నిలుపును. హల్లెలూయా. అంటే నా కాళ్ళను లేడి కాళ్ళలా చేయును అని అంటే, ప్రార్థన అనేసరికి ఉరుకులు పరుగుల మీదే మనం ఉండాలి. పడిపోతున్నాం ఆ విషయంలో పడిపోతున్నాం. అందుకు వాహనం ఉన్నా కూడా ముందుగా రాలేనటువంటి బలహీనత మనలో చాలామంది. అంటే పరుగులు ఎత్తడం కాదు, ఏకంగా ఏమైపోతున్నాం, పడిపోతున్నాం, అంతే, పడిపోతున్నాం. అది ఇంకా ఉదాహరణలు చెప్తే మళ్ళీ ఏమేమి అనుకుంటారేమో కానీ, కొన్ని కార్యక్రమాల్లో మనం పరుగులెత్తుతాం, ఉరుకులెత్తుతాం, ఆయాస పడిపోతాం, వెళ్ళి గబగబా మంచినీళ్ళు తాగేస్తాం. కొన్ని కార్యక్రమాలకి అలా చేస్తాం. కానీ ఆదిమ సంఘానికి ఆధునిక సంఘానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, రెండవది ఆత్మలో ఆ సంఘం పరిగెత్తింది. ఈనాడు ఆధునిక సంఘం పడిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ స్టాపులు ఎక్కువ ఇప్పుడు సంఘానికి. అది దారిలో బయలుదేరారు అనుకోండి, పెత్తనాలు ఎక్కువ ఇప్పుడు సంఘానికి.
మార్గం మధ్యలో స్టాపులు, ఆ, ఆ, బస్ స్టాండ్లు ఎక్కువ అన్నమాట దానికి. అది అలాగైపోయిందట ఈనాటి సంఘం. నెంబర్ 3, మూడవది బైబిల్ గ్రంథంలో మనం వాక్యాన్ని గనక జాగ్రత్తగా మరి ధ్యానం చేయగలిగితే, మూడవది అంటే ఆదిమ సంఘంలో ఉన్న మరొక విషయం ఏంటంటే, ఆ సంఘం శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలను అనుభవించేదట. ఆ శ్రమ పడినప్పుడు ఎవరైనా కూలిపోతున్నారు, అధైర్యపడుతున్నారు అని అంటే, ఆ సంఘంలో ఉన్నవాళ్ళు ఒకరినొకరు ధైర్యపరుచుకుని చక్కగా ముందుకెళ్ళేవారట. కొన్నిసార్లు ఆ శ్రమ వస్తే తప్ప మనకు ఈ పరుగులాట ఉండదు. ఆ శ్రమ ఉంటే తప్ప మనం ఆత్మీయతలో ఉండలేము. కాబట్టి శ్రమల కోసం ప్రార్థించిన భక్తులు ఉన్నారు బైబిల్లో. శ్రమ లేకపోతే నాకు మరి అతిశయ కిరీటం ఉండదని. ఈ మధ్యన ఎవరో ఒక పాట కూడా రాశారు, శ్రమలే నా అతిశయం అనే పదంతో స్టార్ట్ చేసి చాలా చక్కటి పాట కూడా రాశారు. ఆ శ్రమలను అనుభవించిన సంఘం, ఆ శ్రమల కోసం పరుగులెత్తిన సంఘం, ఆ శ్రమలలో ధైర్యపరిచినటువంటి సంఘం. చూడండి, దీనికి ఆధారంగా మనం బైబిల్లో అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం గనక మనం చదువుకుంటే అక్కడ ఇలా రాయబడి ఉంది, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి సంఘము తప్పనిసరిగా శ్రమలను అనుభవించే వెళ్ళాలి. శ్రమలు లేని సంఘం సిరులతో ఉండే సంఘం కాదు, సీనాయి పర్వతం ఎక్కే సంఘం కాదు, త్వరలో రాబోతున్న యేసయ్య సియోను కొండ మీద ఉండే సంఘము కాదు. దానికి టోటల్గా ఒకే ఒక మాటలో చెప్పాడు, ఈ శ్రమలు అనుభవించిన తర్వాతే మనము పరలోక ప్రవేశం చేస్తాం. సునాయాసంగా ఏమీ వెళ్ళం. ఇదిగో ఈ శ్రమలో కూడా ఇతను నిలబడ్డాడు, ఈ శ్రమలో కూడా ఇతను దుఃఖపడ్డాడు, ఈ శ్రమలో కూడా నన్ను విడిచిపెట్టలేదు, ఈ శ్రమలో కూడా, ఈ కష్టంలో కూడా, ఇబ్బందిలో కూడా ఇలా నిలబడ్డాడు కాబట్టి రా నా సంఘం, నా సన్నిధిలోనికి రా, నా రాజ్యంలోనికి వచ్చేయి, నా గుమ్మంలోకి అని యేసయ్య ఆహ్వానిస్తాడట. ఆ పరలోక ప్రవేశం చెయ్యాలి అంటే సంఘం ఖచ్చితంగా ఏం చేయాలి? శ్రమల గుండా వెళ్ళాలి. ఆదిమ సంఘం శ్రమలను అనుభవించిన సంఘం. దేవునికి స్తోత్రం. మరి ఆధునిక సంఘం అంటే నేటి సంఘం శ్రమ కంటే సుఖాన్నే ఎక్కువగా కోరుకుంటున్న సంఘం. తిమోతి పత్రికలో పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ అదే చెబుతాడు, సుఖానుభవం దేవుని కంటే, భక్తి కంటే సుఖమును ఎక్కువగా కోరుకునే సంఘం. నేటి సంఘం ఎలాగైపోయిందో, సుఖం కావాలి, వాళ్ళకి ఫెసిలిటీస్ కావాలి, వాళ్ళకి చాలా సునాయాసంగా ఉండాలి, ఇది కోరుకుంటున్నాం ఈ రోజుల్లో. అప్పటికి ఇప్పటికీ తేడా చెబుతూ దైవజనుడు చాలా మంచి మాటలు చెప్పాడు. ఆదిమ సంఘం శ్రమలు అనుభవించింది, ఆధునిక సంఘం సుఖాన్నే కోరుకుంటుంది. అది ఇలా కోరుకున్నప్పుడు సంఘం అనేది యేసయ్య శరీరం కాబట్టి ఆ శరీరం అనేది విడిపోకూడదు, ఆ శరీరం అనేది పడిపోకూడదు, ఆ శరీరం అనేది సుఖాన్ని కోరుకోకూడదు. దేవునికి స్తోత్రం. నాలుగో త్వరగా చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. 4వది ఆదిమ సంఘం ఏం చేసేదంటే, తమ ఆస్తిని కూడా అమ్మి అయినా సరే ఆ ఆస్తిని తీసుకొచ్చి అపోస్తలుల యొక్క పాదముల దగ్గర పెట్టినటువంటి సంఘం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, దీనికి ఆధారంగా
అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 36, 37 వచనాల్లో ఇలాగూ రాయబడి ఉంది. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. దేవునికి స్తోత్రం. అంటే ఆదిమ సంఘం ఆస్తిని అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారట. మరి ఇప్పుడు ఆధునిక సంఘం ఏం చేస్తుంది అంటే ఎప్పుడు కూడా దేవుని నుండి పొందుకోవటమే తప్ప దేవునికి ఇవ్వటంలో చాలా వెనుకబడే ఉంది అని చెప్పాలి. మనందరం కూడా బేరీజు వేసుకోవాలి. మనందరి యొక్క సంపాదనల్లో, మనందరి యొక్క ఆస్తిపాస్తుల్లో, మనందరి యొక్క పరిస్థితుల్లో మనము ఆలోచించవలసింది ఆదిమ సంఘానికి ఆధునిక సంఘానికి వ్యత్యాసం కనుక చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. నెల అయిపోతుంది, నేను దేవుడికి దశంభాగం ఇవ్వాలి అని దాచేవాళ్ళు కొద్ది మంది ఉంటారు. కానీ ఈ నెల అయిపోయిన తర్వాత మనం డీమార్ట్కి వెళ్దాం అందరం కలిసి, లేకపోతే ఎక్స్కర్షన్కి వెళ్దాం మనందరం కలిసి, లేకపోతే ఒక చోటకి వెళ్దాం మనందరం కలిసి, డబ్బులు పోగేసుకోండి అని అంటే పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా పైసా పోగేసుకునే వాళ్ళు నిజంగా ఎక్కువగానే ఉంటారు. కానీ దేవునికి ఇవ్వాల్సిన దానిలో చాలా వెనకబడి ఉంటున్నాం. అందుకనే ఆర్థికంగా కూడా మనం ఇబ్బంది పడుతున్నాం. ఆదిమ సంఘం ఏమి కొదువ లేకుండా ఉన్నారు అనే మాట, సమృద్ధిగా ఉన్నారనే మాట వాళ్ళకు వాడాడు. ఇప్పుడు మనం ఎంత ఇచ్చినా దేవుడు ఇంకా ఏదో మనకి కొదువుగానే మనం ఫీల్ అయిపోతున్నాం. ఇది ఆధునిక సంఘానికున్న దౌర్భాగ్యం. ఇది ఎన్నోది? నాలుగవది కదా. నాలుగవది ఇంకొకటి కూడా చెప్తాను. ఆదిమ సంఘం అనుదినము దేవాలయములో కూడుకునేది అని అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనంలో రాయబడింది. చదువుతారా? మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో వారు తప్పక కూడుకొనుచు అనే మాట అక్కడ రాశారు. ప్రతి దినము కూడా వారు దేవాలయములో తప్పక కూడుకునేవారు. ఇది ఆదిమ సంఘం. మరి ఇప్పుడు ఆధునిక సంఘమైన మనవాళ్ళు అసలు ఆదివారం రావడానికే నానా తిప్పలు పడిపోతున్న సంఘం ఈ రోజుల్లో కదా. ఇది ఇప్పట్లో మన బలహీనత. బాగా బేరీజు వేసుకుని బాగా అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రతి దినం దేవాలయంలో కూడుకున్నారు. కనీసం వారంలో ఒక 3 సార్లైనా మనం కూడుకోవడానికి, బుధవారం, తర్వాత శనివారం, తర్వాత ఆదివారం, 3 రోజులు కూడా పెద్ద ఎక్కువ టైం ఏం కాదు. 1 గంట, అరగంట, 2 గంటలు, 1 గంటన్నర, దానికి కూడా మనం ఏమైపోతున్నాం. మరి వాళ్ళ ఓపికకి వాళ్ళ భక్తికి నిజంగా మనం ఎంత దూరంగా ఉన్నామో ఆలోచించాలి. ఇది 5వది. ఇక 6వది, ఆదిమ సంఘం అర్ధరాత్రి వరకు అయినా సరే అలా వాక్యం వింటూనే ఉండేవారట. ఇది అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరనాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. దేవునికి స్తోత్రం. అంటే పౌలు తెల్లారితే సోమవారం మరలా వేరొక ప్రయాణం పౌలు వెళ్ళిపోవాలి. అయినా ఆదివారం వాళ్ళు రొట్టె విరుచుటకు ఆ రాత్రిపూట కూడుకున్నారు. రొట్టె విరుచుటకు ఎప్పుడు కూడుకున్నారు? వాళ్ళు రాత్రిపూట కూడుకున్నారు. అందుకనే అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడాడు అనేది అక్కడ వాక్య భాగం. వాళ్ళు ఒకడు కూడా
విసుగుపోలేదట, ఆసక్తిగా ఆలకిస్తూనే ఉన్నారట. ఇప్పుడు ఆధునిక సంఘం, ఇప్పుడు ప్రజెంటు మనలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటయ్యి అంటే, ఏ మీటింగ్లోనైనా సరే, ఏ సభలోనైనా సరే, ఇక్కడే కాదండి, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి. కొంచెం 10 గంటల దాకా మీటింగ్ అన్నారనుకోండి, అనౌన్స్ చేశారనుకోండి, 10 దాటుతుంది, అక్కడ ఆత్మ నడిపిస్తుంది, అక్కడ దైవజనుడు ఎక్కడి నుంచో వచ్చాడు, విస్తరించి మాట్లాడుతున్నాడు, అరే భలే సాగుతుందిరా అనుకునే టైంలో కూడా కొంతమంది వాచ్యలు చూసుకోవటం, అటు ఇటు చూసుకోవడం, పాస్టర్ గారు ఇంకా సీరియస్గా చూడటం, కన్వీనర్ల మీద ఇసుగేసుకోవటం, ఏంటంటే 10 అన్నారు మీరు, 10 దాటేసింది కదా అని విసుక్కుంటూ లేచి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. అర్ధరాత్రి వరకు ప్రార్థనలో కూర్చునే రోజులు ఎప్పుడో పోయాయి అంతే. నామకాహ ఆల్ నైట్ ప్రేయర్స్ అంటున్నారు, కానీ ఎక్కడ సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎక్కడా జరగట్ల. అది లేటుగా పెట్టుకుంటున్నారు. ఏదో మొక్కుబడి, రాత్రి అంటే 12 గంటలు చేయాల్సిందే. సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే 4 జాములు చేయాల్సిందే. 4 జాములు కలిపితే ఒక రాత్రి. దేవునికి స్తోత్రం. ఆ 4 జాములు కలిపి ఒక్కొక్క జాముకు 3 గంటల చొప్పున 4 3 12 గంటలు. పగలు 4 జాములు, రాత్రి 4 జాములు, అంతే. దాన్ని సంపూర్ణ రాత్రి ప్రార్థన అనాలి. 12 గంటలు కనుక చేస్తే అలా కాదు. ఇప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ అంటున్నారు, కానీ 11 గంటలు ముగించేస్తున్నారు కొంతమంది, 12 గంటలు ముగించేస్తున్నారు, కొంతమంది 1 గంట ముగించేస్తున్నారు. తెల్లవారి 5 గంటల వరకు ఉండేవాళ్ళు చాలా తక్కువ. అది ఇప్పుడు మనం చేసేటువంటి పని అన్నమాట. అది అలాగైపోయింది. ఇది 6వది. ఇక 7వది, ఆఖరిది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఆఖరిది, ఆనాటి ఆదిమ సంఘం, ఆనాడు ఆదిమ సంఘం వాళ్ళు ఏం చేసేవారంటే, దైవజనులను తమ ఇంటికి రమ్మని వారు బ్రతిమిలాడేవారు, లేకపోతే బలవంతము చేసేవారు. ఇది అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనాన్ని చదివితే మనకు చాలా సులభంగా అర్థమవుతుంది. ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. దేవునికి స్తోత్రం. అంటే ఆదిమ సంఘం వాళ్ళు మాట్లాడకూడదు. ఆదిమ సంఘం వారు దైవజనులు మా ఇంటికి రావాలి, మా ఇంటిలో అడుగు పెట్టాలి, నేను విశ్వాసము గలదానని మీరు ఎంచితే రండి, వచ్చి ఉండండి అని వేడుకొని, అంటే విజ్ఞాపన చేసి బ్రతిమిలాడి బలవంతము చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆధునిక సంఘం ఏం చేస్తున్నారంటే, దైవజనుడే వీళ్ళని విశ్వాసులు బ్రతిమలాడాలి. అమ్మ బుధవారం అమ్మ రండమ్మ, అమ్మ శనివారం అమ్మ రండమ్మ, అమ్మ ఆదివారం అమ్మ రండమ్మ అని బ్రతిమలాడవలసి వస్తుంది. బ్రతిమలాడించుకుంటున్నారు. ఇప్పుడు బ్రతిమలాడాల్సింది పోయి రివర్స్ అయిపోయింది భక్తి అంతా కూడా. ఇది ఈ 7 విషయాలు మనందరం కూడా బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆదిమ సంఘం, ఆధునిక సంఘం అంటే మొదటి ఆనాటి పూర్వపు సంఘం, నేటి ప్రస్తుత సంఘం. దేవునికి స్తోత్రం. ఈ 7 విషయాలు వరుసగా చెప్తే నేను ముగించేస్తాను. ఆదిమ సంఘం విస్తరించిన సంఘం. ఈ ఆధునిక సంఘంతో మీరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి, మీరు గట్టిగా చెప్పాలి. ఈ మైక్ కూడా లాగాలి, యూట్యూబ్లో కూడా వినబడాలి. ఆధునిక సంఘం మీరందరూ గట్టిగా చెప్పాలి. మనమంతా ఆధునిక సంఘమే కదా, మనందరం ప్రస్తుత సంఘం కదా. నోరు తెరిచి చెప్పాలి, ఓకేనా? తర్వాత నేను వెంటనే ప్రార్థన చేస్తాను. ఆదిమ సంఘం విస్తరించిన సంఘం. మీరు అందరూ చెప్పాలి. ఆధునిక సంఘం విడిపోతున్న
సంఘం, అది గట్టిగా చెప్పాలి. ఆ మైక్ కూడా ఆన్ చేస్తే బాగుంటుందేమో. అలాగా. 2, ఆదిమ సంఘం ఆత్మీయతలో పరుగులెత్తిన సంఘం. ఆధునిక సంఘం పడిపోతున్న సంఘం. ఆదిమ సంఘం శ్రమలను అనుభవించిన సంఘం. మరి ఆధునిక సంఘం సుఖాన్ని మాత్రమే కోరుకునే సంఘం. తర్వాత 4వది, ఆదిమ సంఘం ఆస్తిని అపోస్తుల యొద్ద పెట్టిన సంఘం. ఆధునిక సంఘం దేవుని యొద్ద నుండి పొందుకోవటమే తప్ప మాట్లాడాలి, ఇవ్వడానికి ఇష్టపడని సంఘం. 5వది, అనుదినము అంటే రోజు అనుదినము దేవాలయములో కూడుకునే సంఘం. మరి ఇప్పటి ఆధునిక సంఘం అసలు ఆదివారం కూడా ఆయాస పడిపోతున్న సంఘం అని అనాలి. తర్వాత 6వది, రాత్రంతా అర్ధరాత్రి వరకు అయినా సరే వాక్యం వినే సంఘం. మరి ఇప్పుడైతే అసలు కాసేపు ఎక్కువైనా విసుగుపోయే సంఘం అయిపోయింది కదా, అలాగైపోయింది పరిస్థితి. తర్వాత 7వది, దైవజనుణ్ణి బ్రతిమిలాడి తీసుకుని వెళ్ళే సంఘం. మరి ఇప్పుడు ఆధునిక సంఘం అయితే దైవజనుని చేత బ్రతిమిలాడించుకునే ఆ సంఘం అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఫైనల్గా ముగింపులో దానికి సమృద్ధి ఉంది. ఆదిమ సంఘానికి సమృద్ధి ఉంది. ఇప్పుడు మనకేముంది? కరువు అనాలి. కరువు ఉంది. ఎక్కడ చూసినా కరువు. తృప్తి అనేది ఏమి? కొట్లాటే, ఎప్పుడు చూసినా కొట్లాటే. అలాగే ఉంది. వాళ్ళకి ఆ కొట్లాటలేదు, ఎందుకంటే ఇవన్నీ మంచిగా చేశారు కాబట్టి. ఈ పాఠం విన్న తర్వాత మనలో కొంచెం కదలికన్నా రావాలి. దేవునికి స్తోత్రం. కొంచెం స్పృహన్న రావాలి, కొంచెం చురుకుదనం అనేది రావాలి. అలాగొస్తే మనం కూడా ఆదిమ సంఘం పొందుకున్న గొప్ప ఫలితాల్లో మనం కూడా పొందుకుంటాం. అలాంటి కృప ఈ ఉపవాస ప్రార్థన రోజున దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, కండ్లు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రాలు, ప్రభువానికి స్తోత్రాలు, ప్రభువానికి స్తోత్రాలు, ప్రభువానికి స్తోత్రాలు. ఇదిగో ఆదిమ సంఘమును గూర్చి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఆధునిక సంఘంతో మనం పోల్చి చూసాం. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో చూడండి. సమృద్ధికి నోచుకోలేని పరిస్థితి మనది. ఓ కరువులో కూరుకుపోతున్న పరిస్థితి మనది. దయచేసి మనందరం కూడా, ప్రభువా నాకు కూడా సమృద్ధి కావాలి, యేసయ్యా నాకు సమృద్ధిని దయచేయండి, యేసయ్యా ఆదిమ సంఘంలాగా నేను ప్రయాసపడటానికి, నేను నీ సన్నిధిలో ఎదగటానికి ప్రభువా మాకు సహాయం చేసి మహిమను పొందండి అని మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఒక్కసారి లేచి నిలబడతారా? చివరిగా ప్రార్థన చేద్దాం. ప్రభువా మేము విన్న విషయాల్లో ఏది కూడా తక్కువ కాకుండా, ఏది కూడా కొదువు కాకుండా దేవుని యొక్క సన్నిధిలో చక్కగా మీ సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యాన్ని మీరు దయచేసి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పాలి. ప్రభువా నేను ఆదిమ సంఘ లక్షణములను పొందుకొందునుగాక తండ్రి. సమయమిదే సంగమ సమయమిదే, సియోనులో చేరుటకు
సంగమ సమయమిదే, చీయోనులో చేరుటకు సంగమ సమయమిదే. దులుపుకొనుము నీ మెడ కట్లు విప్పుకొనుము, దులుపుకొనుము నీ మెడ కట్లు విప్పుకొనుము. సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము, సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము. సమయమిదే, సమయమిదే, సంగమ సమయమిదే, చీయోనులో చేరుటకు సంగమ సమయమిదే, చీయోనులో చేరుటకు సంగమ సమయమిదే, సంగమ సమయమిదే, సంగమ సమయమిదే. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా మీరు కాచి కాపాడారు ప్రభు. ఈ రాత్రికాల సమయంలో దేవా, మీరు చెప్పినటువంటి విషయముల కొరకై నీకు వందనాలు, నేర్పించిన ఆత్మీయ సత్యముల కొరకై నిన్ను స్తుతిస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు. ఆదిమ సంఘంలో ఉన్న పరిస్థితిని, నేటి ఆధునిక సంఘములో ఉన్న పరిస్థితిని మేము బేరీజు వేసుకుని ప్రభు మమ్ములను మేము సిగ్గుపరుచుకుంటున్నాం. మమ్ములను మేము ప్రభు తగ్గించుకుని ఇదిగో మీ సన్నిధులు, అయ్యో ఆదిమ సంఘములాగా నేను పరిగెత్తలేకపోతున్నాను, ఆదిమ సంఘములాగా ఆత్మీయతలో ఎదగలేకపోతున్నాను అని వాపోతూ పశ్చాత్తాపంతో ఈనాటి సంఘము ప్రార్థించినట్లుగా మీరు సహాయం విరిగి నలిగిన హృదయంతోనూ ప్రభు బిడ్డలు ముండి హృదయములు కాక, బండ హృదయములు కాక, మీ ఆత్మతో మెత్తన చేయబడి నాయనా, మీ ఆత్మతో నలగగొట్టబడి, ప్రార్థనలో నలుగగొట్టబడి ప్రభు రేపు జరగబోతున్న 2 ఆరాధనలు అలాగే సందేశకుడు కార్యక్రమాలు మీ చేతులకు అప్పగిస్తూ మీ చిత్తానుసారంగా నడిపించి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకోండి. ప్రతి ఒక్కరిలోనూ భక్తిభావం, పరిశుద్ధత, పవిత్రత, వేషధారణ లేనితనం నటించకుండా నీతో నడిచేటువంటి మంచి సంగతులుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దండి.